వచ్చాను బాబు. నిన్నింటికి తీసుకెళ్దామని వచ్చాను. మీరు నాకేమవుతారు? అదేమిటి బాబు, ఈవిడ మీ అమ్మ? నా ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది నువ్వు కాదు, ఈవిడ. ఈవిడా? చేరా అమ్మా అమ్మా అంటూ తరివి తీరా పిలిచి 4 రోజులు కూడా గడవలేదు, అప్పుడే ఈ అమ్మ నీకు చేదైపోయిందా? నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలంటే ముందు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నువ్వు ఇక్కడికి వచ్చేది నా కోసమా మా నాన్న కోసమా? నీకోసం. సారీ, నువ్వు మా నాన్నకి భారీగా వస్తేనే నా అమ్మవుతావు. నేను కావాలన్నా, నా అభిమానం కావాలన్నా నువ్వు మా నాన్నకి సారీ చెప్పి తీరాలి. అమ్మా అని పిలవమని అప్పుడు అడగాలి. అక్కర్లేదురా, ఈ బిడ్డ మీద ప్రేమతో ఆ హంతకుడు నీడలో బ్రతకలేదు. ఇదిగో, నువ్వు మా నాన్న హంతకుడు ఉంటే నువ్వు మా అమ్మ అనే సంగతి కూడా మర్చిపోతాను. బాబు, నాకు ఇంకేం చెప్పదు. ఎవరమ్మా నువ్వు? మా ఇంటికి వచ్చి వెళ్తున్నావు? నీ ఇంటికా? కాక నీ ఇంటికా? ఈ ఇంటాయిలు నీకేమవుతారు? రోజుకి 100 రూపాయలు చొప్పున ఈ ఒళ్ళమ్ముకోవాల్సిన దౌర్భాగ్యం పట్టిన రోజు. అర్థమైందిలే, వెలయాలివన్నమాట. నా మాట పూర్తిగానివ్వమ్మా. వెలయాలి బ్రతుకులోకి ఒక దుర్మార్గుడు ఈడ్చుకుపోతుంటే కాపాడిన మహానుభావుడా చక్రవర్తి. అందుకని ఈ ఇల్లు నీ ఇల్లు అవుతుందా? అవబోతోంది. త్వరలో ఆయన నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఏ నమ్మబుద్ధి కావడం లేదా? ఆయనకి పెళ్ళైన సంగతి నీకు తెలుసా? ఇంత బిడ్డల సంగతి కూడా తెలుసు. మొదటి పెళ్ళం పోయిందటగా. పాపం పెళ్లి చేసుకోకుండా ఉన్నారు, అందుకే నేను చేసుకుంటున్నాను. డ్రైవర్ పోనీ. కొంప ముంచావు గీత. ఏ కొంచెం స్ట్రాంగ్ గా సమాధానం చెప్పానా? ఇప్పుడు వెళ్ళినావిడ ఎవరనుకున్నావు? చక్రవర్తి భార్య. ఇన్ని సంవత్సరాల తర్వాత భార్య భర్తలు కలిసేలా ఉంటే నువ్వు దాని మీద నిప్పులు పోసావు. ఇక వాళ్ళు జీవితాంతం కలుస్తారో లేదో.